వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఏలూరు జిల్లా మండవల్లి మండలం ఒనికిలిలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై బలమైన గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఎండల వలన ప్రజలు ఉబ్బి తబ్బిపోయారు. విద్యుత్ సరఫరా ఆటంకం ఏర్పడింది. అలాగే జనజీవనం అస్తవ్యస్తమైంది. అదేవిధంగా అకాల వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మైసూర్ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కుంకుమార్చన, అభిషేకాలతో అమ్మవారిని దర్శించుకొని ఆమెకు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందించి సన్మానించారు. కల్లూరు అర్బన్ పరిధిలోని పద్మావతి నగర్ 31వ వార్డులో ఉన్న సింటెక్స్ ట్యాంక్ బోరు గత నెల రోజులుగా పనిచేయకపోవడంతో ప్రజలకు నీటి సరఫరా నిలిచిపోయింది. సిపిఎం నగర నాయకులు ఏసు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బోరు వెంటనే రిపేర్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు నీరు సరఫరా కావాలని, మరమ్మతు చేయాలని అధికారులను కోరారు. ఈదురు గాలులకు మండల కేంద్రమైన ఉంగుటూరు గ్రామంలోని ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ సమీపంలో రోడ్డుపైకి చెట్లు ఒరిగిపోయాయి. దీనివల్ల రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మండలంలో చాలా చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపోయాయి. రోడ్డుపైకి ఒరిగిపోయిన చెట్లు కొమ్మలను తొలగించడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. నరసాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం నుంచి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈదురుగాలుల ప్రభావానికి రహదారులపై చెట్లు నేలకొరిగాయి. దుకాణాల హోర్డింగ్లు గాలిలో ఎగిరిపోయాయి. అకాల వర్షాలకు రైతులు తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్లపై చెట్లు అడ్డంగా పడడంతో వాహనాలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏలూరు జిల్లా కామవరపు కోట మండల కేంద్రంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని వర్షం కురవడంతో పొగాకు, మామిడి, ఎండుమిర్చి రైతులు ఈ అకాల వర్షానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని కృష్ణా, గోదావరి జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. విజయవాడ, రాజమండ్రిలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. నందివాడ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. ఒకసారిగా వాతావరణంలోకి మార్పు రావడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చేపల చెరువులు, రొయ్యల చెరువులు యజమానులు ఎటువంటి నష్టం జరగకుండా ఉంటే మంచిదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్థానిక ప్రజలు వర్షం పడడం వల్ల తమకు మంచినీటి ఇబ్బంది ఉండదు అని అంటున్నారు. ఆమదాల వలస పట్టణ పరిధిలో ప్రశాంతి నగర్ కాలనీ విజయ భవానీ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు మే 7 నుండి 9 వరకు ఉత్సవాలు బలివాడ రాజేష్ శర్మ, కిషోర్ శర్మ ఆధ్వర్యంలో జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆలయంలో విజయ భవానీ సహిత శంకర్, అయ్యప్ప, గణపతి, సుబ్రహ్మణ్య, శని ఐక్షర్, మహాలక్ష్మి, సరస్వతి, హనుమాన్ మొత్తం 9 విగ్రహాలను ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ అంకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో ప్రముఖులు పాల్గొనున్నారు. ముందుగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గ్రామానికి చేరుకోవడంతో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులు ఆయనకు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. స్థానికులతో ఆయన కాసేపు ముచ్చటించారు. మరి కాసేపట్లో మంత్రి ఆనం, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూడా రానున్నారు.